ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నిన్న రాత్రి ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో పవన్ కళ్యాణ్తో ప్రత్యేక ఇంటర్వ్యూని ప్రసారం చేసింది. సుమారు గంటసేపు కొనసాగిన ఈ ఇంటర్వ్యూలో పవన్ రాజకీయాల గురించి మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యుల గురించి, తన రాజకీయ ఉద్దేశాల గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. ఈ ఇంటర్వ్యూని నిర్వహిస్తున్న ఆ మీడియా సంస్థ ప్రతినిధి మాటల మధ్య అలీ ప్రస్తావన తీసుకొచ్చి, అతడు జనసేనలో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీకేమీ అనిపించలేదా అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ షాకింగ్ సమాధానం ఇచ్చాడు. అలీ ఇప్పటికీ తన ప్రియమిత్రుడు అయితే అతడికి రాజకీయ భవిష్యత్ తన పార్టీలో కంటే జగన్ పార్టీలో బాగుంటుందని భావించడమే కాకుండా తనకంటే జగన్ బలవంతుడని భావించి ఉంటాడని నవ్వుతూ జోక్ చేశాడు పవన్. అంతేకాకుండా వాళ్ళు ఎన్ని వ్యూహాలు వేసినా దానికి ప్రతి వ్యూహం నేను ఖచ్చితంగా వేస్తానని మరోసారి గుర్తు చేశాడు పవన్ కళ్యాణ్. అంటే అలీ వైసీపీలో చేరటం పవన్ కళ్యాణ్ ప్రతి వ్యూహమా అనే కొత్త ఆలోచన అందరిలో మొదలైంది. ఇక సినిమా హీరోలు రాజకీయాలలోకి వచ్చినంత మాత్రాన వారిని చూడ్డానికి వచ్చే ప్రజలంతా ఓట్లు వేస్తారు అనుకోవడం అవివేకమంటూ తన గురించి గోల చేస్తూ ఈలలు వేసే జనం తనకే ఓట్లు వేస్తారు అన్న పగటి కలలతో తాను లేనంటూ కామెంట్స్ చేశాడు. తాను చేస్తున్న ఎన్నికల వాగ్దానాలన్నీ ఎంతవరకు అమలు చేయగలను అని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ అవినీతిని నియంత్రించగలిగితే తాను ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు చాలా సులువుగా అమలు చేయవచ్చని అభిప్రాయపడుతున్నాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు పెన్షన్ ఇచ్చే ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్ ఆలోచనపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జనసేనకు ఎంతమంది రైతులు ఓట్లు వేస్తారో చూడాలి. మీరు ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.